నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. దుర్గా కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో. సార్ నమస్కారం. నమస్కారం గోపికృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్ రాజధాని జూన్ 2వ తేదీతోటి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల గడువు పూర్తయిపోద్ది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో తెలియదు. విశాఖపట్నం, కర్నూలు, అమరావతి ఏంటో తెలియదు. కానీ కేంద్రం నోటిఫై చేసింది మాత్రం అమరావతి. అది మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. అదొక అంశం అయితే, అంటే సందర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళు అమరావతి అనే చెప్తా ఉన్నారు. అదొక అంశం అయితే, నిన్నటికి నిన్న వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్ని ఇంకో 2 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని మేము కేంద్రాన్ని కోరతాం, మా మేనిఫెస్టోలో కూడా పెడతాం, మేము రాజధాని కట్టడానికి ఇంకా టైం పడుతుంది, ఈ 2 ఏళ్ళు అట్లా ఉంటే ఉమ్మడి రాజధానిగా ఉంటే మేము రాజధాని కట్టుకోవడానికి కొంత టైం ఇచ్చినట్టు అవుతుందని ఆయన మాట్లాడతారు. ఈరోజు మీడియా చిట్చాట్లో మాట్లాడారట. కొన్ని ప్రధాన మీడియా ఛానళ్లలో వచ్చిన విషయం, మంత్రి బొత్స సత్యనారాయణ కేసీఆర్ సరే చిరంజీవి గురించి ఏదేదో మాట్లాడారు, అది వేరే విషయం. ప్రధానంగా రాజధాని అంశం తీసుకుంటే కేసీఆర్ ఉద్యమ టైంలోనే హైదరాబాద్ యూటీగా ఉండడానికి ఒప్పుకున్నారు, యూనియన్ టెరిటరీగా ఉండడానికి ఒప్పుకున్నారు అని మాట్లాడతారు. వైసీపీ రాజధాని అంశాన్ని ఎటు తీసుకెళ్తుందనుకోవాలి దీన్ని బట్టి? ఇది ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కింది అన్నట్టుగా ఉందండి సామెత, మా ఊళ్ళల్లో చెప్తారు. అట్లా అనిపిస్తుంది. ఇది 2 రాష్ట్ర ప్రజలు కూడా నిన్న నివ్వెరపోయారు, తెలంగాణ వాళ్ళు కూడా నివ్వెరపోయారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే భూమ్ గని తాగి మాట్లాడుతున్నారా అని వాళ్ళకి తెలియని పరిస్థితి వచ్చింది నిన్న. స్పృహలో ఉండేవాళ్ళైతే వాళ్ళ ఒక పార్టీ అనేది ఒక ఏకాభిప్రాయం వ్యక్తం అవ్వాలి తప్ప అతి కీలకమైన అంశాల్లో కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారండి. ముఖ్యమంత్రి అని ఆయన ఎందుకున్నట్టు, పార్టీ అధ్యక్షుడు ఆయన ఎందుకున్నట్టు, అక్కడ ఆయన చెప్పింది మిగిలిన వాళ్ళు వినాలి, లేకపోతే మిగిలిన వాళ్ళు చెప్పింది ఆయన వినాలి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈయన ఇచ్చిన కమాండ్ వాళ్ళు ఫాలో అవుతున్నారా, వాళ్ళు ఇచ్చిన వెనక నుంచి వస్తున్న కమాండ్ ఈయన ఫాలో అవుతున్నాడా? మీరు మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్న బిడ్డను అడిగినా కూడా 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము 3 రాజధానులు పెడుతున్నామని 2019లో ఎలక్షన్లో వచ్చిన దగ్గర నుంచి అదే చెబుతున్నారు వాళ్ళు పాట. కానీ పాట పాడుతున్నారే తప్ప అందుకు తగ్గ అడుగు ముందుకెళ్ళలేదు. ఇప్పుడు వచ్చి 2024 ఎలక్షన్లో 5 ఏళ్ల తర్వాత అసలు ఈ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎందుకు విభజించబడిందండి? కొన్ని ఇష్యూస్ మీద వాళ్ళకి సగం న్యాయం జరగటం లేదని, అభివృద్ధి జరగటం లేదని, నీళ్లు నిధులు నియామకాలని చెప్పినా కూడా ఈ కనపడని అంశాలు ఇంకొక 100 కారణాలు ఉన్నాయండి. అవి ఈ ఉద్యమ టైంలో చంద్రశేఖరరావు గారు బహిరంగ సభల్లో చాలా కంఠోపాఠంగా చెప్పేసేవాడు ఎన్నో రీజన్స్. అన్ని రీజన్స్లో విడిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ ఒక రాష్ట్ర రాజధానిని తీసుకెళ్ళి పక్క రాష్ట్ర భూభాగంలో పెడుతున్నారంటే అసలు వాళ్ళకి ఏమన్నా బుర్ర బుద్ధి ఉందా, లేకపోతే ఆర్థికంగా అసలు పరిపాలన చేయగలిగిన శక్తి ఉందా లేదా? రాజధాని కట్టుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందు మన ప్రభుత్వం రానివ్వండి, మన ప్రజాప్రభుత్వం అమరావతిని ఏ విధంగా నిర్మిస్తామో, సుందరంగా నిర్మిస్తాం, ఢిల్లీని మించి నిర్మిస్తామని చెప్పిన వ్యక్తి అక్కడ ఏమన్నా ఒక ఇటుకను కొత్తగా పెట్టారా? ఆయన వచ్చి రాగానే అమరావతిని అబ్రప్ట్గా ఆపేసి ఇది ఒక ఆస్పెక్ట్ సార్, ఇది ఒక ఆస్పెక్ట్. కానీ హైదరాబాద్ మీద ఎందుకు పడుతున్నారు? ఒకళ్ళు యూటీ అంటారు, ఒకళ్ళు ఉమ్మడి రాజధాని ఇంకా కొనసాగించాలని అంటే కోరుతామంటారు. ఏంది ఇక్కడ మతలబే ఏంటి? మతలబే మీరు అన్నట్టు మతలబే అండి. అవునా? మతలబే. ఎట్లా అంటే ఇందులో ఒక కుట్రకోణం దాగి ఉంది అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం మొన్న ఎలక్షన్ జరిగింది, తెలంగాణలో ఎలక్షన్ జరిగి తెల్లారి ఇక్కడ ఎలక్షన్ అన్నప్పుడు ఆ రాత్రి మీకు ఒక చిన్న అంశం గుర్చేస్తా. నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి దాదాపు 800-1000 మంది సాయుధ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చారండి. అవును కదా. ఎందుకు వచ్చారంటే నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చారంట. తీసుకెళ్లారు పోలీసులు. అప్పుడు ఎలక్షన్లో ఇక్కడ నిర్వహిస్తున్న టైంలో వాళ్ళకి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్పష్టమైన అవగాహన ఏమొచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఓటమిని ఒప్పుకున్నట్టు అయిపోద్ది. ఇక నెక్స్ట్ ఆయన ఓటమి అనేది ఇక రాసి పెట్టింది, రైటింగ్ ఆన్ ద వాల్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి నిమిషంలోనే సరే మిత్రుడిని గెలిపించాలి, తద్వారా నా గెలుపుకు కూడా బాటేసుకోవాలని ఆయన ప్రయత్నం మీదే చివరి నిమిషంలో తీసుకొచ్చి ఒక భావోద్వేగం రేపాలని ప్రయత్నం చేశారు తెలంగాణలో. కానీ
అప్పుడు రేవంత్ రెడ్డి గారు తెల్లారి ఎప్పుడైతే ఈ ప్రజల్లోకి ఇది లాభానులాగా వెళ్ళిపోతుందో మీరేమీ తొందరపడొద్దు, ఏమీ జరగదు, నాగార్జున సాగర్ డ్యాము ఉంటుంది, గేట్లు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, మనము ఉంటాం, ఇది కేవలం వాళ్ళు ఆడుతున్న డ్రామా, జగన్ అండ్ కేసీఆర్ ఆడుతున్న డ్రామా, మీరు ఈ ఉచ్చులో మనం పడద్దు. అక్కడ కేసీఆర్ కోసమే చేశాడు జగన్ అని ఖచ్చితంగా అని చెప్పాడు. రెండోది, మీరు ఎవరినైతే మంచి ప్రభుత్వం అని నిర్ణయానికి వచ్చారో ఆ పార్టీకి ఓటేసే దాని మీద మీరు శ్రద్ధ పట్టండి, అంతేగాని నాగార్జున సాగర్ మూలాన మీరు అల్లకల్లోలం ఆగం అవ్వద్దు. దానికి దీనికి ఏంటి రిలేషను? ఏంటి ఇప్పుడు యూటీగా లేకపోతే ఉమ్మడి రాజధానిగా అని చెప్పడానికి అది దానికి దీనికి రిలేషన్ ఏంటంటే అంటే ఇప్పుడు మళ్ళీ రేపు లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి. అవును, అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము వాళ్ళని కావాలని నేను తరిమేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి మన నడి ఇంట్లో కూర్చోబెట్టాడు రాజధాని అని. వీళ్ళు రాజధానితో తృప్తి పడరు. రేపు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళలాగా ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం తెలంగాణను ఆక్రమిస్తారు. లేకపోతే కనుక ఇక తెలంగాణని మనకి దక్కదు, మన వ్యక్తిత్వం ఉండదు, మన అస్తిత్వం ఉండదు, మన నిధులు మళ్ళీ మనకు దక్కవు, మన నియామకాలు మనకు దక్కవు, మళ్ళీ యథాప్రకారం మన నీళ్లు మనకు దక్కవు. అందుకే మళ్ళీ వాళ్ళు వచ్చారు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కుట్ర చేసుకుని ఎట్లా ఆక్రమించాలా అని. ఇప్పుడు నేను 10 ఏళ్ల తర్వాత బయటికి వెళ్ళిపోయాయి కదా పార్టీలో నుంచి, అధికారంలోంచి. నేను కుర్చీ దిగబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు. ఇదంతా పెద్ద జాతీయ స్థాయిలో జరుగుతున్న కుంభకోణం. కాబట్టి వాళ్ళన్నా మమ్మల్ని కనుక లోక్సభ మెంబర్స్ని గెలిపిస్తే నేను వెళ్ళి మళ్ళీ ఢిల్లీలో పోరాటం చేస్తాను. అప్పుడు చేయలేదా? చేసి తీసుకొచ్చానా లేదా? ఇప్పుడు మళ్ళీ వీళ్ళని నేను వెనక్కి తోలేస్తా. అంటే సెంటిమెంట్ ఇంకోసారి రగిల్చే అప్పుడు నేను నాకు ఎక్కువ లోక్సభ సీట్లు ఇవ్వండి. ఇప్పుడు ఇస్తే కనుక మళ్ళీ వీళ్ళని మళ్ళీ తోలేస్తా. ఈ 2 ఏళ్ళు కూడా ఇక్కడ ఉండనే ఉన్నాం, సంవత్సరంలో కూడా తోలేస్తా. కానీ కనుక నేను రాలేకపోయాను అనుకోండి, ఢిల్లీలో కనుక నా గొంతు వినిపించలేకపోతే, ఉద్యమం చేయకపోతే వాళ్ళు హైదరాబాద్తో ఎందుకు ఊరుకుంటారు? మనకి ఇది బంగారు గుడ్లు పెట్టే బాతు హైదరాబాదు. ఈ గుడ్లు ఎత్తుకుపోతారు. డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ అంటే సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ అండి. అది వాళ్ళు ఇక్కడ కూర్చుని ముందు మా పరిపాలనా రాజధాని అడుగుతారు. అది అరబ్ కథలో గుడారంలోకి ఒంటె తలపెడతా చూసారా? ఆ తర్వాత అరబ్ ఆయన్ని బయటికి తోసినట్టు షేక్ని ఇది జరగబోతుంది. కాబట్టి నన్ను ఇవాళ మీరు ఎన్నుకోకపోతే కనుక అది మీ దురదృష్టం. ఇప్పుడే ఆల్రెడీ చేయమని కూడా వైసీపీ వాళ్ళు మళ్ళీ అడుగుతారా దీన్ని? ఏదండి, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం హైదరాబాద్ ని యూటీగా చేయమని వాళ్ళు అడగరు. ఉమ్మడి రాజధాని అసలు వీళ్ళు ఎందుకు రావాలంటాడు? అసలు వీళ్ళు ఫారినర్స్ తో సమానం. మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా డేంజరస్ పీపుల్. గతంలో మన అనేక రకాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు, దోసుకెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి నిధులు అన్ని పట్టుకెళ్ళిపోయారు, నీళ్లు, నియామకాలు. కాబట్టి ఇంకా వాళ్ళని కనుక రాణిస్తే ఎంత ఉత్పాతం జరుగుతుందో నేను చెప్పలేను. సో అంటే మతలబ్ ఏంటంటే అదే జగన్మోహన్ రెడ్డి ద్వారా కేసీఆర్ తనని తాను పెంచుకునే ప్రయత్నంలో వైసీపీలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని, బొత్స సత్యనారాయణని ఉపయోగించుకుంటున్నారు అని అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు లేకపోతే వీళ్ళకి ఎందుకు మాట్లాడతారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల నుంచి ఏం చెబుతున్నాడు? 3 ప్రాంతాల్లో నేను అభివృద్ధి చేయటం కోసం నేను పరిపాలనా రాజధాని అక్కడ పెడతా అన్నాడు కదా. ఇప్పుడు పరిపాలనా రాజధాని ఇక్కడ పెడితే హైదరాబాద్ని అభివృద్ధి చేయడానికి పెడతారు వాళ్ళు. అంతే కదా, రాజధాని అంటూ పెడితే అభివృద్ధి జరుగుతుందనే కదా ఆయన చెబుతున్న సిద్ధాంతం. అది ఎక్కడ పెట్టుకోవాలి? మన ఇంట్లో కట్టుకోవాలి. కానీ మన పొయ్యి తీసుకెళ్ళి పక్కింటాడిలో కడతామా? వండిని అన్ని వాడి తింటాడా? అంతే కదండి. అభివృద్ధి ఫలాలు తెలంగాణకు అంతే, ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారమే. కాబట్టి అది ఖచ్చితంగా మతలబుతో కూడిన మాటే. తర్వాత యూటీ చేయటం అంటున్నారు వాళ్ళు. యూటీ చేస్తే నీకొచ్చే ఫలితం ఉంది? అసలు వీళ్ళెందుకు బంగారు బాతుని మోడీకి అప్పగిస్తారండి? అలా తెలీదా? యాతావాత ఈ విషయంలో అంతిమంగా కేసీఆర్కి లబ్ధి చేకూరాలి పార్లమెంట్ ఎన్నికల్లో. ఖచ్చితంగా అండి. ఇప్పుడు అసలు ఆయన చాలా డౌన్ పరిస్థితిగా ఉంది. అసలు ఇప్పుడు లోక్సభ ఎన్నికలకి వీళ్ళకి ఓటేయాల్సిన అవసరం ఏందో ప్రాంతీయ పార్టీకి. అట్లాంటిది ఇప్పుడు కనుక ఇది కనుక రేపాడు అనుకోండి, మీరు మొత్తం మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంధ్ర వాళ్ళ చేతుల్లోకి పరిపాలన వెళ్ళిపోద్ది. వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే అన్ని పదవుల్లోనూ ఉద్యోగాల్లోనూ ఉంటారు. నీళ్లు వాళ్ళే తీసుకుపోతారు, మన భూములన్నీ బీళ్లు అయిపోతాయి. ఇప్పుడు ఇంకా మనం కట్టుకున్న ప్రాజెక్టులు అవన్నీ కూడా ఊరికే అలంకారప్రాయం అవుతాయి. కేసీఆర్ పాత స్ట్రాటజీని మళ్ళీ ఖచ్చితంగా అది వీళ్ళు దానికి పరికరాలుగా ఉపయోగపడటం అనేది ఎట్లా ఉందండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నట్టు, వాళ్ళు ఒక పిచ్చాళ్ళనే కాసేపు అభివృద్ధి కోసం మేము రాజధానిలో 3 పెట్టామని చెబుతావు, తీసుకెళ్ళి హైదరాబాద్లో పరిపాలనా రాజధాని పెడుతున్నానంటూ. హైదరాబాద్ని అభివృద్ధి చేయాల్సిన మా అవసరం ఏముంది? మళ్ళీ నిన్న శాసనసభలో ఏం చూపించారండి? జగన్మోహన్ రెడ్డి గారిది కేసీఆర్ గారి పట్ల మన పట్ల ఎంతో ధీరోదాత్తంగా మనతో వ్యవహరిస్తున్నాడు, వాళ్ళ నీళ్ళని కూడా మనకిస్తున్నాడు,
చెప్పాడు కదా, మొత్తం రాయలసీమ ప్లస్ పశ్చిమ గోదావరి జిల్లా వరకు ఉన్న డెల్టాని నా నీళ్లతో సస్యశ్యామలం చేస్తానని చెప్పాడు. అంత పెద్ద మనిషి, పెద్ద మనసు ఉన్న వ్యక్తి ఎవరు దొరుకుతారని చెప్పాడు. మరి అది ఆయనతో వ్యక్తిగతంగా ఉన్న స్నేహం రీత్యా ఆయన ఇస్తున్నాడని అనుకుందాం. అంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కదా, సుహృద్భావ వాతావరణం ఉండడం మంచిదే కదా, అది అని అనుకోవడానికి మంచిదే, లేదు. అట్లా అది మంచిదే. కానీ అదే రాజనీతి ఆయనకు ఉంటే ఇవాళ ఈయన గెలిచి ఎన్నాళ్ళైందండి, విదేశాల్లో ఉండాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని అభినందించారు కదా. అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో పక్క రాష్ట్రం ఆయన ఎందుకు అభినందించలేదు? వచ్చి కేసీఆర్ గారిని పలకరించి పరామర్శించావు. అదే పనిలో పనిగా ఆయనకు పుష్పగుచ్చం ఇస్తే పోయి ఈయనకి తుంటి ఇరగలేదు కదా. తుంటి ఇరిగింది సార్, అందరికి తుంటి కొడాలని అదే కదా అన్నారు, ఈయనకి తుంటి ఇరగలేదు కాబట్టి పరామర్శించలేదు. అసలు పేపర్ స్టేట్మెంట్ అన్న ఇవ్వచ్చుగా. గోపికృష్ణ గారు తోటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వాతావరణమే కావాలనుకుంటే అంటే, కానీ అది కాదనే తెలుసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి కదా. ఎవరు వ్యక్తిగతంగా అక్కడ ఉన్నారనేది మనకు అనవసరం సార్. ఇప్పటికి మీరు అన్నట్టు చాలా అంశాలు తెలంగాణతో పరిష్కరించుకోవాల్సిన ఉమ్మడి అంశాలు ఉన్నాయి. అలాంటప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయన నీకు ఇష్టం లేనందువల్ల నెల రోజుల్లో ఆయన చెప్పాడు కదా, విజయసాయి రెడ్డి గారు పడిపోద్ది ఈ ప్రభుత్వం అని. విజయసాయి రెడ్డి గారు ఈ ప్రభుత్వం పడేస్తానని చెప్పటం ఏంటండి పార్లమెంట్లో? అది దేశం అంతా చూసి నవ్వుకున్నారు. ఏంటి సమన్వయం లేని మాటలుగా ఉన్నాయి. రైట్, చూద్దాం సార్. అయితే ఒకవేళ మీరు అన్నట్టు ఒకవేళ ఇందులో అదే మతలబ్ అయితే గనక ఖచ్చితంగా మీకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూద్దాం. తప్పకుండా గోపికృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం గోపికృష్ణ గారు, ప్రేక్షకులకు.